తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రధానమైన సమస్య ఏదైతే లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిపారన్నటువంటి ఆరోపణ, ఆ పైన దర్యాప్తు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని ఏర్పాటు చేయడం, ఆ టీం మీదన వైవి సుబ్బారెడ్డి టీటీడీకి సంబంధించినటువంటి మాజీ చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేయడం, రాజకీయాలు చేస్తున్నారని, దాని మీద జోక్యం చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు రాజకీయాలు అసలు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఏ ఆధారం చూసుకుని మాట్లాడుతున్నారు, గతంలోని లడ్డూల్లో కల్తీ జరిగిందని చెప్పి మీకు ఎవరు చెప్పారు, ఏ శాంపిల్స్ మీరు చెక్ చేశారు, అప్పటి లడ్డూలు ఏమన్నా తనిఖీ చేశారా అని ప్రశ్నించడం, మీరు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మొన్న వచ్చినటువంటి ట్యాంకుల్లో నెయ్యి కలిపారా అని అడిగితే మొదట కలపలేదని, ఆ తర్వాత లేదు మళ్ళీ వెనక్కి వచ్చి కలిపిందని చెప్పడంతో మరి అది ఇప్పుడు జరిగితే అప్పుడు జరిగిందని ఎలా చెప్తారని ప్రశ్నించి, మీ సిట్టు మీద నాకు నమ్మకం లేదంటూ సిబిఐ ఆధ్వర్యంలో అలాగే కేంద్ర ఆహార విభాగానికి సంబంధించినటువంటి అధికారులకి తోడు ఆంధ్ర సిట్టు వాళ్ళని కూడా కలిపి ఒక కమిటీ వేయటం, ఈ కమిటీ చేసినటువంటి విచారణలో జంతు కొవ్వు లాంటిదేమీ లేదు అన్నది తేల్చడం. అయితే సదరు సంస్థలు వాళ్ళు పాలు ఎవరి దగ్గర కొనలేదు, పాలకి సంబంధించి ఎవరికి డబ్బులు చెల్లించలేదు, కానీ పామాయిల్ కొన్నారు, ఇతర రకాల కొన్ని పదార్థాలు కొన్నారు కాబట్టి వాటితో నెయ్యి తరహా పదార్థాన్ని ఏమైనా తయారు చేసి అమ్ముంటారు అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అలాంటి వ్యవహారాలకి పాల్పడ్డటువంటి కొంతమందిని అరెస్ట్ చేసి ఆయా డైరీల వాళ్ళ మీద కేసు పెట్టింది. అలాగే వాళ్ళ దగ్గర బెదరేసి డబ్బులు తీసుకున్నటువంటి చిన్న అప్పన్న మీదన కేసు పెట్టింది. ఆ చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అన్నటువంటి పాయింట్ టీడీపీ కాదు, అతను వేమిరెడ్డి పిఏ అన్నటువంటిది ఇటు వైసీపీ. వేమిరెడ్డి ప్రొక్యూర్మెంట్ కమిటీ మెంబర్గా ఉన్నారు, టీటీడీ మెంబర్గా ఉన్నారు, ఆమె ఆధ్వర్యంలో అతను డబ్బులు వసూలు చేస్తుంటాడని వీళ్ళు. లేదు వైవి సుబ్బారెడ్డితో గతంలో అతను తిరిగాడు, 2018 తర్వాత కూడా తిరిగాడు కాబట్టి అతనే వైవి సుబ్బారెడ్డి డబ్బులు వసూలు చేస్తుంటాడని వీళ్ళు. ఇదంతా నడిచిపోయింది, అదంతా అయిపోయింది. అయితే సిట్ ఫైనల్గా ఏ రాజకీయ నాయకుడి పేరు పెట్టలేదు, జగన్ని కానీ వాళ్ళ పార్టీని కానీ. అందులో రాజకీయ జోక్యాన్ని ఉద్దేశపూర్వక మత ఉన్మాదంతో క్రైస్తవ మత వ్యాప్తి కోసం హిందువులని దెబ్బ కొట్టడానికి, హిందూ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి జరిపిన కుట్ర అన్నటువంటి అభియోగాలని సిట్టు ఎలాంటిది చెయ్యలేదు. ఈ కాన్సెప్ట్ అక్కడ ఆగిపోయేది. అయితే ఎవరి మీదన వైసీపీ వాళ్ళని జైల్లో వేసేస్తారు, అప్పుడు వివేకానంద రెడ్డి కేసులో, ఇప్పుడు ఈ కేసులో రెండు కూడా సిబిఐయే కాబట్టి, సిబిఐ ఆధ్వర్యంలో కాబట్టి మనం చెప్పినట్టు వింటుందంటే రెండు చోట్ల కూడా వల్ల కాలేదు. కాబట్టి తెలుగుదేశంకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడ్డారు, టీడీపీని నిలదీశారు, చంద్రబాబుని ప్రశ్నించారు. ఇంకెందుకు కూటమిలో భాగస్వామ్యం, మనం చెప్పినప్పుడు మనం చెప్పినట్టు కేసు తయారు చేసి జైల్లో పెట్టాలి తప్ప అలా కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిజాయితీతో దర్యాప్తు చేస్తానంటే ఎట్టా కుదురుతుంది, పొలిటికల్ గవర్నెన్స్ నడుపుతున్నామని మనం చెప్తే సరిపోతుందా, బీజేపీ జగన్ని కాపు కాస్తోంది అన్నటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ ఒత్తిడి మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఏకసభ్య కమిషన్ వేస్తానన్నారు. అది గత కొన్ని రోజుల నుంచి ఆగుతూ వచ్చింది. ఎందుకంటే ఏకసభ్య కమిషన్ వేసి వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడమా లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేయడమా సాధ్యమా అన్నటువంటిది ప్రశ్న. ఈ డాక్యుమెంట్లను ఆళ్ళ ముందు ఉంచుతూ ఉన్నారు. ఈ డాక్యుమెంట్ ఒక పక్కన సుప్రీంకోర్టే సిట్ వేస్తే, ఆ సిట్ ఇచ్చిన నివేదిక తర్వాత మళ్ళీ ఇంకొక కమిటీ రాష్ట్ర ప్రభుత్వం వేసి అరెస్టులు చేయడం సాధ్యమవుతుందా అన్నటువంటిది వచ్చినటువంటి అందరి సందేహం. దానికి తోడుగా ఇంతవరకు ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఓవైపున హెరిటేజ్ డైరీకి తర్వాతన ఇందాపూర్ డైరీకి లింకులు. ఇందాపూర్ అనేటటువంటి హెరిటేజ్కి ఉత్పత్తి చేసే సంస్థకి ఇంతకుముందు నెయ్యి లేకపోయినా నెయ్యి అమ్మారన్నటువంటి కాన్సెప్ట్ని, అదే సందర్భంలో అధిక ధరకి ఇప్పుడు అదే సంస్థకు అమ్ముతున్నారు అంటే అది మాకు చీజు ఇతర పాల ఉత్పత్తులు అమ్ముతుంది కానీ అసలు నెయ్యి అయితే అది అమ్మదు, మేము తీసుకోము అన్నటువంటి చెప్పడం, దానికి మాకు సంబంధం లేదని టీడీపీ చెప్పడం, లేదు మీకు సంబంధం ఉందని జగన్ లెక్కలు చెప్పడం, వివరాలు విత్ ఎవిడెన్స్ చూపించడం. దీంతో ఒక ఇష్యూ అయితే మధ్యలో పవన్ కళ్యాణ్ రైట్ చేసినటువంటి 2 కొండలు 7 కొండలు జీవోకి సంబంధించి జగన్ ఆధారాలు, వీడియో ఆధారాలు, జీవో ఆధారాలని చూపెట్టడం, దాంతో ఒక డిఫెన్స్లో పడేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఐఏఎస్ మాజీ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్. ఈ కమిటీ 45 రోజుల పాటు అబ్జర్వ్ చేసి నివేదిక ఇస్తుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ల తీరు, ఇతర అంశాల మీదన కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీరు. మరి అప్పుడు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కోసం ఏకసభ్య కమిషన్ అంటే పెద్ద ప్రయోజనం లేదు. అదేదో టీటీడీలో ఇంతకుముందు చేసినటువంటి ప్రసాద్ గారు లేకపోతే మాజీ
ఈవోలు ఎవరితోనన్నా వేస్తే ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు మరి ఇది ఏం జరుగుతుంది అన్నటువంటి అంశం తెలియాల్సి ఉంది. మరి ఈ కమిషన్ అడ్డం పెట్టి ఏమన్నా వైసీపీ నేతలను ఎవరినన్నా అరెస్ట్ చేసి తద్వారా రాజకీయపరమైనటువంటి ఇష్యూ వైపుకి తీసుకెళ్తారా, లేకపోతే టీటీడీకి సంస్కరణలు చెప్పడం వరకేనా అన్నది తేలాల్సి ఉంది రాబోయే రోజుల్లో.